ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మెట్టినిల్లు ఈ పుట్టినిల్లులాగే తనకి నచ్చినట్టు బతికేలా స్వేచ్ఛనివ్వాలి. అత్తామామలు కూడా అమ్మా నాన్నలై గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అలాంటి వాళ్ళు దొరికితే పెళ్లి చేయాలని ప్రతి ఒక్క తండ్రి కోరుకుంటాడు. నేను అలానే కోరుకున్నాను. దేవుడి దయ వల్ల నేను కోరుకున్నట్టే రూపని నాలాగే చూసుకుని గౌతమ్ దొరికాడు. రూప పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ తండ్రికైనా ఉండే బాధే నాకు ఉంటుంది. నాకేమైనా చిన్న ఇబ్బంది కలిగితే ప్రాణం పోయినంత విలువలాడుతుంది రూప. నాకు బిడ్డగా పుట్టింది, కానీ నన్ను తన బిడ్డలా చూసుకుంటుంది నా బంగారు తల్లి రూప. అప్పుడే ఇంత ఎదిగిపోయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుందన్న ఊహే నన్ను కొంతకాలం బాధ పెడుతుంది. కానీ మనం ఏం చేయగలం? ఇది దైవ నిర్ణయం. పుట్టినవాడు గిట్టక తప్పదు అనేది ఎంత నిజమో, కూతురుగా పుట్టాక అయిన వాళ్ళందరినీ వదిలేసి అత్తారింటికి వెళ్ళిపోవడం కూడా అంతే నిజం. అయినా పర్వాలేదు. రూప మాతో గడిపిన జ్ఞాపకాల్ని తలుచుకుంటూ బతకడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంలో నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఎందుకంటే రూప లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అయినా రూప భవిష్యత్తు కోసం రూపని వదిలి బ్రతకడానికి నేను ప్రయత్నిస్తాను. అమ్మ రూప, నీకు పుట్టినిల్లు ఎంత ముఖ్యం, మెట్టినిల్లు కూడా అంతే ముఖ్యం అమ్మా. పుట్టింటి పరువు ప్రతిష్టల కోసం నువ్వు ఎంతగా తప్పించావో, మెట్టింటి పరువు ప్రతిష్టల కోసం కూడా నువ్వు అలాగే తప్పించాలమ్మా. నేను ఇన్నాళ్ళుగా పెంచుకున్న ఎమోషన్, పంచుకున్న ప్రేమ, ఎప్పటికీ తెంచుకోలేని బంధం, ఒక్క క్షణంలో మర్చిపోలేని జ్ఞాపకం, అన్నీ నాకు రూపని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.